Hello viewers, Namaste. Welcome back to my channel Srilasya Tailoring Classes అండి. అందరికీ నమస్కారం. హెమ్మింగ్ హుక్స్ లో కాజాలు అవన్నీ చెప్పాను. నెక్స్ట్ తర్వాత బటన్స్ కాజాలు ఎలా వేయాలనేది చెప్పాను. ఇప్పుడు మనకి టైలరింగ్ క్లాసెస్ కి కావాల్సిన ఐటమ్స్ అండి. అంటే మెజరింగ్ టేప్ అండి, తర్వాత సిజర్, ఓకేనా, తర్వాత మార్కింగ్ పీసెస్. ఇవి ఇంకా పెద్దవిగా ఉంటాయి మార్కింగ్ పీసెస్. నెక్స్ట్ స్కేల్ అండి. స్కేల్ తోటి మనకి యూజ్ లేకుండా నేను చెప్తాను. కొంతమందికి కావాలంటే స్కేల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం మ్యాక్సిమం టేప్ తోటే మార్కింగ్స్ కూడా చేసుకోవచ్చు. నేను తర్వాత ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తానండి, ఓకేనా. ఇప్పుడు మనం టేప్ ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇదిగోండి టేపు మనం యూజ్ చేయడానికి, అంటే కటింగ్ చేయడానికి పెద్ద నెంబర్స్, అంటే చూడండి 1 2 3 ఉంది కదా, 1 ఇంచ్ గ్యాప్లో, ఇవి వీటిని ఇంచెస్ అంటారు. ఈ పెద్ద నెంబర్స్ని మనం కటింగ్ చేయడానికి మార్కింగ్ చేస్తామండి దీంతో. నెక్స్ట్ ఇవండి చిన్న నెంబర్స్ ఉంటాయి, ఇవండి ఈ చిన్న నెంబర్స్ ఉన్నాయి కదండి, 1 2 3 4 అలాగా. అవి మనం మీటర్స్, అంటే ఎన్ని మీటర్స్ కావాలి క్లాత్ అనేది, ఎన్ని మీటర్స్లో మనం తీసుకోవాలనేది ఈ నెంబర్స్లో, అంటే చిన్న నెంబర్స్లో మనం చూసుకోవచ్చు. ఇది 100 సెంటీమీటర్స్, అంటే ఇవి చిన్న నెంబర్స్ ఉన్నాయి కదండి, ఇవి సెంటీమీటర్స్ అండి. ఇది 100 సెంటీమీటర్స్ తీసుకుంటే మనకి 1 మీటర్ అన్నమాట. అంటే బ్లౌజ్కి కావాల్సింది 1 మీటర్ అయితే మనకి అతుకులు గట్రా లేకుండా వస్తాయండి. ఇదిగోండి 100 సెంటీమీటర్స్ అయితే మనకి 1 మీటర్ పడుతుంది. నెక్స్ట్ మనకి బ్లౌజ్ మార్కింగ్ చేసేటప్పుడు అయితే ఇవి నెంబర్స్, అంటే పెద్ద నెంబర్స్ తీసుకుంటామండి. 1 ఇంచ్ 2 ఇంచెస్, వీటిని ఇంచెస్ అంటారు. తెలుగులో ఏమో అంగుళాలు అంటారండి వీటిని. ఇవి ఇంచెస్, అంగుళాలు అన్నమాట, ఓకేనా. చూడండి ఈ 1కి 2కి, అంటే ఇక్కడ కనిపించట్లేదు, 1/2 ఇంచ్ ఇక్కడ ఉంటుంది. ఇది మనకి కనిపించట్లేదు, అందువల్ల నేను మీకు 1కి 2కి మధ్యలో చూడండి ఒక అంటే ఇది పెద్ద గీతలు, దానికి మధ్యలో ఒక చిన్న గీత ఉంది చూడండి, అది 1/2 ఇంచ్ అనమాట, అంటే 1/2 ఇంచ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ పెద్ద గీతకి మధ్యలో చిన్న గీత ఉంది కదండి, దానికి ఈ రెండింటికి మధ్యలో ఉన్నది ఇంకో గీత ఉంది కదండి, ఇంకో చిన్న గీత, అది 1/4 ఇంచ్ అండి, ఓకేనా. ఇది 1 ఇంచ్, ఈ మధ్యలో ఉన్నది 1/2 ఇంచ్, ఈ 1/2 ఇంచ్కి ఈ ఫస్ట్ గీతకి ఉన్న మధ్యలోది 1/4 ఇంచ్ అండి, ఓకేనా. ఇది మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మీకు తెలుస్తుంది. నెక్స్ట్ సిజర్ అండి, మనకి కటింగ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ మనం మార్కింగ్ చేసుకోవడానికి, ఓకేనా, డ్రాయింగ్ వేసుకోవడానికి, దానికి ఇది మార్కింగ్ పీసెస్ అండి. తెలుగులో బీస్ ముక్క అంటారు, ఇది మార్కింగ్ పీసెస్. నెక్స్ట్ ఇది మనం మార్కింగ్ చేసి, అంటే టేప్తో మార్కింగ్ చేశాక స్ట్రైట్ లైన్స్ రావడానికి అండి. ఇది మనం యూజ్ చేసినా చేయకపోయినా టేప్ తోటైనా మనం గీసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా మీకు ఫర్దర్గా చూపిస్తాను. మ్యాక్సిమం నేనైతే స్కేల్ యూజ్ చేయనండి, అంతా టేప్ తోటే మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు బిగినర్స్ కాబట్టి కంపల్సరీ ఉండాలని మీకు చెప్తున్నాను. స్కేల్ అండి ఇవండి ఇప్పుడు మీకు టైలరింగ్ నేర్చుకోవడానికి ఇంపార్టెంట్ అయినవి, అంటే మార్కింగ్ చేయడానికి మాత్రమే. మిషన్ ఎక్కేటప్పుడు మిషన్కి కావాల్సిన ఐటమ్స్ కూడా మీకు చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ బాక్స్లో కూడా మాకు ఏంటనేది తెలియజేయండి. దాని ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే
మీకు చెప్తాను. ఓకే వ్యూవర్స్, నమస్తే.